పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక డార్జిలింగ్ ప్రాంతంలోని హెవీ రెయిన్స్ తో జనజీవనం స్తంభించింది. 18 మంది మరణించగా చాలా మందికి గాయాలయ్యాయి. భూటాన్లో కుండపోత వర్షాలతో నార్త్ బెంగాల్ కు వరద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. డార్జిలింగ్, కాలింపాంగ్ సహా పలు జిల్లాలకు కూడా మరో 24 గంటలు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. డార్జిలింగ్లో కుండపోత వానలకు జనజీవనం స్తంభించింది. చాలా ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడ్డాయి. హెవీ రెయిన్స్ తో 18 మంది మరణించగా పలువురికి గాయాలు అయ్యాయి. సిలిగురి, మరిక్ ప్రాంతాలను కలిపే బాలాసోన్ నదిపై ఉన్న ఐరన్ బ్రిడ్జ్ కుప్పకూలింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కలింపాంగ్ జిల్లాలోనూ భారీ వర్షాలతో రవాణా స్తంభించింది. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. బెంగాల్లో హెవీ రెయిన్స్ తో 717వ నేషనల్ హైవేపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో సిక్కిం, సిలిగురి మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. తీస్తా, మాల్ పర్వత ప్రాంతంలో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. టీ తోటలు, రోడ్లు దెబ్బతిన్నాయి. భూటాన్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో నార్త్ బెంగాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు అధికారులు. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. వానలు తగ్గే వరకు డార్జిలింగ్లోని పర్యాటక ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపారు అధికారులు. నార్త్ బెంగాల్లో ఎడతెరిపిలేని వానలు, భారీ వరదలతో నిరాశ్రయులైన వారికి ప్రభుత్వం తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసింది. స్థానిక స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో ఆహారం అందిస్తున్నారు. హెవీ రైన్స్ కొనసాగుతుండటంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. డార్జిలింగ్, కాలింపాంగ్ సహా పలు జిల్లాలకు మరో 24 గంటలు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. కోల్కతాలోనూ రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. మెట్రో సహా పలు రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. డార్జిలింగ్ సహా పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలతో 18 మంది మరణించడంపై విచారం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. డార్జిలింగ్ ప్రాంతంలోని పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు. అలాగే వరదలతో దెబ్బతిన్న నేపాల్ను ఆదుకుంటామంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు ప్రధాని. నేపాల్లో గత 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపడడం, వరదలు సంభవించడంతో సుమారు 51 మంది మరణించినట్లు తెలిపారు అధికారులు. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కాట్మాండ్ లోయలోని వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. మరోవైపు వరదలతో గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు చేపట్టింది నేపాల్ సైన్యం.